హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను నా గురించి నేను ఎలా వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ గెయిన్ తర్వాత ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనే గురించే మీకు చెప్పబోతున్నాను. నేను డెలివరీ తర్వాత చాలా వెయిట్ వచ్చేసానండి. 76 kgs అయితే వచ్చేసాను. నేను ఫీడింగ్ మదర్ని కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టిందండి. 1.5 year వరకు బాబుకి ఫీడింగ్ ఇచ్చాను. తర్వాత బాబు అన్నీ తినడం మొదలుపెట్టిన తర్వాత నేను వెయిట్ లాస్కి ట్రై చేశానండి. నేనైతే గ్రీన్ టీ స్టార్ట్ చేశానండి. గ్రీన్ టీ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. నాకు లిప్టన్ కంటే ఈ ఆకే మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇలా హాట్ వాటర్లో ఈ లీవ్స్ని వేసి ఒక 5 minutes పక్కన పెట్టేస్తే ఇలా టీ అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత ఫిల్టర్ చేసుకుని ఇందులో హనీ కానీ లెమన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలాగే తాగేస్తానండి, నేనేమీ యాడ్ చేసుకోను. నాకైతే 3 kids అండి. నాకు 3 kidsకి సిజరీనే అయింది. నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు. కాబట్టి నాకు బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. దీనివల్ల కొంచెం అనేది బెల్లీ ఫ్యాట్ తగ్గిందండి. ఇంకా తగ్గాలి, కానీ ఇంతకు మించి అంటే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తే బాగుంటుంది. నేనైతే ఎక్సర్సైజ్ చేయను, టైంకి సరిపోవట్లేదండి. మీరు ఎక్సర్సైజ్ కూడా చేశారంటే ఇంకా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ నేను కుమిన్ లెమన్ అండి. ఇదైతే డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇది ఎర్లీ మార్నింగే తీసుకుంటాను, మార్నింగ్ టైంలోనే తీసుకుంటానండి. ఆల్మోస్ట్ గ్రీన్ టీ అయినా ఈ కుమిన్ లెమన్ అయినా ఎర్లీ మార్నింగే తీసుకుంటానండి. ఇలా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం యూస్ అవుతుందండి. నేను 76 kgs నుంచి 62 kgsకి వెయిట్ లాస్ అనేది అయ్యానండి. వెయిట్ లాస్ వల్ల చాలా నేను సఫర్ అయ్యాను. డ్రెస్ వేసుకోవడానికి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నెక్స్ట్ ఇక్కడ నేను టీ లవర్నండి, టీ అండ్ కాఫీ లవర్ని. నేను ఈవినింగ్ టైంలో అలా వీకెండ్లో మా హస్బెండ్తో కలిపి నేను టీ తాగుతాను. నాకు టీ అంటే చాలా ఇష్టం అండి. నాకు సాంగ్స్ వింటూ ఇలా టీ తాగడం అంటే చాలా చాలా ఇష్టం. మార్నింగ్ అయితే గాయత్రి మంత్రం, ఈవినింగ్ అయితే ఏమన్నా మంచి స్లో మ్యూజిక్ అండ్ ఓల్డ్ మ్యూజిక్ కానీ లేదా కొన్ని నా ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయండి. అలా కూర్చొని తాగడం చాలా ఇష్టం. నేను టీ కంటే కాఫీ లవర్నండి. కాఫీని చాలా ఇష్టపడతాను. ఇన్స్టెంట్ కాఫీ కంటే నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. నేను మా హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలంటే ఇలా కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని, వీకెండ్ అంతా బిజీగా ఉన్న మేము పిల్లలతో అలాగే ఆఫీస్తో బిజీగా ఉన్న మేము ఆ సండే మాత్రం ఫ్రీగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటామండి, టైం స్పెండ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నేను నెస్కాఫీని కూడా ఇష్టపడతానండి. నెస్కాఫీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ షుగర్ తక్కువ ఉంటుంది. నేను షుగర్ తక్కువ తాగుతానండి. షుగర్ ఎక్కువగా ఉంటే నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది, నేను తాగలేనండి. షుగర్ ఎక్కువగా ఉంటే నాకు కాఫీ అనేది కొంచెం చేదుగా అలా ఉంటేనే ఇష్టపడతాను. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా హాట్ వాటర్ తీసుకొని 2 cups తీసుకొని ఇలా కాఫీ చేసుకొని ఇద్దరం ఎంజాయ్ చేస్తామండి. నాకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి. అంటే 6 months వరకు పట్టింది. 6 monthsకి నేను ఒక 65 kgs వరకు తగ్గాను. తర్వాత ఒకేసారి ఎక్కువ తగ్గితే బాగుండదు కదండి, అలా నేను స్లోగా తగ్గాను. మంత్కి ఒక 5 kgs వరకు తగ్గేదాన్ని. నేను ఇక్కడ హైబిస్కస్ కూడా తాగుతానండి. హైబిస్కస్ అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవరు. ఇది తాగాలంటే స్టార్టింగ్ నాకు చాలా కష్టంగా ఉండేది, బట్ తాగితే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. నాకైతే మంచిగా రిజల్ట్ వచ్చింది. అలాగని గ్రీన్ టీ ఇలా తాగితే మాత్రం వెయిట్ లాస్ అవుతారని అనుకోవద్దు. ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండాలండి. నేను డైలీ ఫుడ్ ఇలానే తీసుకుంటాను. కర్రీస్ మాత్రం చేంజ్ అవుతాయి అంతేగాని ఆల్మోస్ట్ ఫుడ్ ప్లేట్ అయితే నాది ఆఫ్టర్నూన్ ఇలానే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం చేస్తానో అదే తింటానండి. ఒకవేళ లేట్ అయింది, ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినలేము అనుకుంటే ఏదన్నా లిక్విడ్ టైప్లో జ్యూస్ తీసేసుకుంటాను. ఇంట్లో ఫ్రెష్ జ్యూసే తీసుకుంటానండి, బయట జ్యూస్ ఏం తీసుకోను. ఫ్రూట్స్ ఏ ఉంటే అవే జ్యూస్ చేసుకొని తాగేస్తాను. ఇది జింజర్ టీ అండి. నాకు జింజర్ టీ అంటే కూడా ఇష్టం, ఎందుకంటే దీంట్లో షుగర్ తక్కువ ఉంటుంది. షుగర్ తక్కువగా ఉన్నది ఏదైనా నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇది ఫ్లేవర్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది. స్టార్టింగ్ అయితే కొంచెం కష్టంగా ఉండేది, దీనికి అలవాటు అయిపోయినాక చాలా ఇష్టంగా మారిపోయింది.
నెక్స్ట్ హైబిస్కస్ అండ్ సినిమాన్ అండి. ఈ 2 ఫ్లేవర్స్ మిక్స్లో చాలా బాగుంటుంది. హైబిస్కస్ ఒకటే అంటే ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సినిమాన్ కలవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా ఈ ఫ్లేవర్ని తీసుకుంటానండి. హైబిస్కస్ తక్కువ తీసుకుంటాను, బట్ ఏదైనా తాగేస్తానండి. స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉండింది, కానీ ఇప్పుడు షుగర్ హనీ ఏమీ లేకుండానే నేను ఇలాగే తాగేస్తాను. షుగర్ హనీ వేయకపోవడం వల్ల నాకు ఇంకొంచెం బెనిఫిట్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అది నాకు తెలియదండి, నా ఫీలింగ్ అది. ఈ ఫ్లేవర్ తాగేటప్పుడు స్టార్టింగ్లో నాకు డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండేవి. మా హస్బెండ్ అయితే దీన్ని అసలు తాగలేడు. ఆయన ఓన్లీ గ్రీన్ టీ అండ్ కుమిన్ లెమన్ మాత్రమే తాగుతాడు. హైబిస్కస్ అసలు తాగలేడండి ఆయన. నాకైతే కొద్ది రోజుల తర్వాత అలవాటైపోయింది. బట్ అలవాటైతే మాత్రం ఈ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ. నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం అండి. నేను ఫిల్టర్ కాఫీకి అడిక్ట్ అయింది. నేను ఒక స్కూల్లో వర్క్ చేసే దగ్గర మా మ్యామ్ ఉన్నారు, స్వాతి మ్యామ్ అని. తను వాళ్ళ ఇంట్లో ఫిల్టర్ కాఫీ చేస్తారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారు. నాకు అక్కడ కాఫీ చాలా బాగా నచ్చింది. తర్వాత నేను తన దగ్గర నేర్చుకొని ఫిల్టర్ కాఫీ పెట్టడం నేర్చుకున్నాను. అలాగే తాగడం కూడా అలవాటు చేసుకున్నాను. నాకు స్టార్టింగ్ నుంచే కాఫీ టీ అలవాటు లేదండి. నేను మధ్యలో వీటికి అడిక్ట్ అయిపోయాను. కాఫీకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయానండి. కాఫీకి బానిసన అయిపోయానంటే చెప్పండి. ఎంత ఇష్టమైన కాఫీ టీ డైలీ తాగనండి. నాకు ఇష్టమైనప్పుడు మాత్రమే, అంటే వీక్లీ 1 or 2 times మాత్రం కంపల్సరీ తాగుతాను. లేదా బయట వెళ్ళినప్పుడు మాత్రం నేను కంపల్సరీ తాగుతానండి. బయట వెళ్ళినప్పుడు కాఫీ నాకు చాలా నచ్చుతుంది. ఆ కాఫీ ఎందుకో నాకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. అందుకే బయట మాత్రం కంపల్సరీ తాగుతానండి. ఇంట్లో మాత్రం ఆల్మోస్ట్ గ్రీన్ టీ, కుమిన్, లెమన్, హైబిస్కస్ ఇవే తాగుతానండి ఎర్లీ మార్నింగ్ అట్లా. కాఫీ వచ్చి వర్షం పడుతున్నా లేదా సండే అలా మేమిద్దరం కూర్చొని టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కాఫీ తాగుతామండి. ఎందుకంటే మాకు కాఫీ తాగితే ఒక ఫీలింగ్ వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అందుకు కాఫీ తాగుతూ లేదా టీ తాగుతూ ఇద్దరం టైం స్పెండ్ చేస్తామండి. కాసేపు మాట్లాడుకుంటాము. నేను 76 kgs ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అనే పిక్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేశానండి. ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది కూడా నేను యాడ్ చేశాను. నాకైతే కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో నాకు తెలియదు, కానీ ముందు వీడియోస్లో నేను పూర్తిగా బాగా ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఇంకా ఎలా వెయిట్ లాస్ అవుతాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అప్పుడు చాలా చబ్బీగా ఉన్నానండి. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు నేను 61 kg ఉన్నానండి ప్రస్తుతం అయితే. నా టార్గెట్ అయితే 55 kgs అండి. నేను ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలి. నాకు కొంచెం టైం కుదరడం లేదు, కానీ నేను టైం కుదుర్చుకొని ఎక్సర్సైజ్ చేసి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను 76 నుంచి 61 kgsకి వచ్చాక నా ఫీలింగ్ వేరేలా ఉండిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నేను వెయిట్ లాస్ అనేది ఇంకా తగ్గి 55 kgsకి వచ్చాక నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అనేది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక వీడియో అనేది చేస్తానండి. నేను ఈ వీడియోలో ఓన్లీ నా వెయిట్ లాస్ గురించి, అలాగే నేను తాగే డైలీ నా కాఫీ టీ గురించి, నా ఫీలింగ్స్ మాత్రం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదన్నా మిస్టేక్గా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మొత్తం వీడియో చూడండి. చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.